అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నేను మీ thumbnail చూసారంటారు కదండి. ఈరోజు వీడియోలో నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే మా ఫ్యామిలీ మెంబర్, కొత్త ఫ్యామిలీ మెంబర్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. ఆ ఫ్యామిలీ మెంబర్ ఎవరంటే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆడ అల్లరోడ్ అండి, మామూలు అల్లరోడ్ కాదు. అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. నేను ఇక్కడ వీడియో తీసి మాట్లాడుతుంటే అక్కడ ఉండరా అంటే అటు వెళ్ళాడు. తీసుకొస్తాను, ఉండండి. అరే రైట్ రా, వస్తున్నాడు. టైసన్ దా, రా రా, అయ్ రావాలి. ఇట్రా ఇట్రా ఇట్రా. ఇదిగో వీడే మా కొత్త ఫ్యామిలీ మెంబరు, జర్మన్ షెపర్డ్. అయితే మీకు చెప్పాను కదండి వీడియోలో, అసలు జర్మన్ షెపర్డ్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే, మా పిల్లలు ఎప్పటి నుంచో కుక్క పిల్ల కావాలంటున్నారు. వాళ్ళ కోసం అయితే తీసుకుందాం అని చెప్పి చాలా రోజులు చూశాను. వాళ్ళ బాధ భరించలేక నేను ఫస్ట్ మాకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర ఒక మామూలు కుక్క పిల్లని తీసుకొచ్చానండి. అది ఒక నెల రోజులు ఉంది. తర్వాత ఏమైందంటే, మా పక్కింటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు అడిగారు. ఒక కాలేజీ చదువుకునే అమ్మాయి ఉంటుంది, మామయ్య నాకు ఇచ్చేవా అంటే, మా ఇంట్లో వాళ్ళు కన్విన్స్ అయిపోయి ఆ చిన్న కుక్క పిల్లని అయితే వాళ్ళకి ఇచ్చేశారు. అప్పటి నుంచి కూడా మా పిల్లలు డాడీ మరి నాకు కుక్క పిల్ల కావాలి, డాడీ నాకు కావాలని చెప్పి అంటం మొదలుపెట్టారు. నేనైతే కొద్ది రోజులు అయితే వాళ్ళకి అబద్ధం చెప్పాను. బెంగళూరులో బుక్ చేశాను, అది వస్తుంది, 2 months పడుతుంది అని చెప్పి అన్నాను. అయితే వీళ్ళైతే దాన్ని చూసి నిజం అనుకున్నారు. నేనేంటంటే వీళ్ళ నుంచి తప్పించుకోవచ్చు, మర్చిపోతారులే, ఇంకా దాని గురించి అడగరులే అని చెప్పి నేను అబద్ధం చెప్పాను. కానీ వీళ్ళు ప్రతిరోజు కూడా ఇంకా 20 days ఉంది, ఆగు, ఇంకా 30 days ఉంది, కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు వీళ్ళు. సరే ఇలా కాదులే అని చెప్పి వైజాగ్లో మాకు తెలిసిన ఫ్రెండ్ ఉంటే వాడికి చెప్పాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇదే ఎందుకు తీసుకున్నానంటే, అరే ఒక నిమిషం ఉండరా, నీకోసం వీడియో తీసేది, అటు చూడు, అన్నయ్య వైపు చూడు. అయితే నేను చాలామందిని అడిగాను, అలాగే యూట్యూబ్లో వీడియోస్ కూడా చూశానండి. పిల్లలతో ఫ్రెండ్షిప్గా ఉండాలి, అలాగే మన ఇంటికి కూడా సెక్యూరిటీగా ఉండాలి అంటే నేను ల్యాబ్ చెప్పారు, తర్వాత డాబర్ మ్యాన్ అన్నారు, ఇంకేదో చెప్పారండి. కాకపోతే జర్మన్ షెపర్డ్ తీసుకోండి, బాగుంటుంది, పిల్లలతో కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది, అలాగే సెక్యూరిటీగా కూడా చాలా బాగుంటుంది అని చెప్పి తెలిసిన ఫ్రెండ్స్ అన్నారు. ఆల్రెడీ ఉన్నవాళ్ళు, మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ల్యాబ్ ఉందండి, అలాగే ఇంకో వాళ్ళ దగ్గర డాబర్ మ్యాన్ కూడా ఉంది. వాళ్ళు అన్నారు జర్మన్ షెపర్డ్ తీసుకో, బాగుంటుంది, ఇవి ఉన్నాయి కదా, వీటికంటే కూడా అది బాగుంటుంది అని చెప్పి వాళ్ళు సలహా ఇచ్చారు నాకు. అలాగే నేను యూట్యూబ్లో కూడా చూశాను, ఇది పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, సెక్యూరిటీగా కూడా బాగుంటుందని, ఇంటికి సెక్యూర్గా అని చెప్పి అనటంతోనే నేను దీన్ని సజెస్ట్ చేశాను. అదే వాళ్ళు సజెస్ట్ చేశారు, నేనైతే తీసుకుందాం అని చెప్పి ప్లాన్ చేశాను. ఇక అదే వైజాగ్లో మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, పిల్లలు అసలు ఒప్పుకోవట్లేదు, పిల్లలు ఇంట్లో ఉండేది ఇచ్చేశారు, వాళ్ళు కౌంట్ డౌన్ చేస్తున్నారు, నీకు తెలిసిన దగ్గర ఎవరిదన్నా మంచిది షాప్లో మంచి కుక్క పిల్ల తీసుకురా అంటే వాడు అన్నాడు. అయితే ఇది నేను ఎప్పుడు తీసుకున్నా, January 4కి తీసుకున్నానండి. ఆగు, ఒక నిమిషం ఆగు, వెళ్ళిపోదు ఆగు. January 4కి అయితే తీసుకున్నాను. మా ఫ్రెండ్ వైజాగ్లో జాబ్ చేస్తాడు. సంక్రాంతి పండగకి ఊరు వస్తూ అరే ఇక్కడ నేను కుక్కలను చూసాను, జర్మన్ షెపర్డ్ బాగుంది, తీసుకొస్తాను అని చెప్పి అంటే నేను అన్నాను, సరే నువ్వు ఎలాగూ పండగకి వస్తావు కదా, వచ్చేటప్పుడు తీసుకొచ్చే అని చెప్పి అన్నాను. అవి ఉండరా, తీసుకొచ్చాయని చెప్పి అయితే అన్నాను. వాడు వస్తా తీసుకొచ్చేసాడు. అప్పటికి దీని వయసు వచ్చి 35 days 40 days అండి. ఇప్పుడు ప్రజెంట్ దీని వయసు ఈ రోజుకి 3 months అవుతుంది. 3 months అయిందండి. అయితే నాకు తెలియక నేను ఒక పొరపాటు చేశానండి. అయితే దీనికి వచ్చి 45 daysకి ఫస్ట్ వ్యాక్సిన్ వేయించాలంట. నేను అంటే నాకేదో తెలుసు అనుకొని, లేకపోతే వేరే వాళ్ళు అడిగితే వాళ్ళు అన్నారు 75 daysకి వేయించాలి ఫస్ట్ వ్యాక్సిన్ అన్నారు. సరే 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 ఉండు, ఫస్ట్ వ్యాక్సిన్ 75 daysకి వేయించాలన్నారు కదని చెప్పి నాకు తెలియక 75 daysకి అయితే వేయించాను.
హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అడిగితే వాళ్ళు అన్నారు కాదండి ఫస్ట్ వ్యాక్సిన్ అనేది 45 డేస్కి వేయించాలని చెప్పి అన్నారు. ఫస్ట్ వ్యాక్సిన్ అయితే అయిపోయింది దీనికి. ఇంకా సెకండ్ వ్యాక్సిన్కి మళ్ళీ డేట్ ఇచ్చారు హాస్పిటల్లో. మళ్ళీ సెకండ్ వ్యాక్సిన్ అయితే వేయించాలి. వీడి పేరు వచ్చి టైసన్ అండి. అయితే మీకు చెప్పలేదు కదా, ఇది వైజాగ్ నుంచి నేను తెప్పించినప్పుడు దీని కాస్ట్ 18,000 పడిందండి. ఇది 18,000కి తీసుకొచ్చాడు మా ఫ్రెండ్. అంటే మరి ఎక్కువ తక్కువ నాకు తెలియదు, 18,000 అన్నారు. అయితే ఇది ఏంటంటే లాంగ్ కోటు డబుల్ బోను హెవీ బ్రీడ్. లాంగ్ కోటు డబుల్ బోన్ అండి. అంటే పెద్దగా నాకైతే వీటి గురించి ఐడియా లేదు, కాకపోతే తీసుకున్నాము. ఫస్ట్ అయితే ఒక నెల రోజులు మా దగ్గరకు వచ్చి, ఇప్పుడు 2 నెలలు అవుతుంది, 2 నెలలు దగ్గర అవుతుంది. నెల రోజులు అయితే మా ఇంట్లో వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉన్నారు. అంటే ఎక్కడ పడితే అక్కడ పోసేయడం, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడం చేస్తుంటే మా ఇంట్లో మా మిస్సెస్ కానీ మా అమ్మగారు కానీ కొంచెం చిరాకు పడ్డారు. అయితే దీన్ని ఎవరికైనా అసలు చండాలం చేసేస్తుంది ఎక్కడ పడితే అక్కడ అన్నారు. అయితే సర్లే అని చెప్పి నేను అలాగే బలవంతంగా ఉంచాను అనమాట. ఇప్పుడు కూడా వీడు అల్లరి మామూలుగా కాదు, ఏది దొరికితే అది ముందు కొరికేస్తాడు. అసలు కింద ఏదన్నా ఉంటే ఉండడం ఆలస్యం అండి. దేన్ని అసలు ఉంచడు. మోటార్ దగ్గరికి వెళ్ళి మోటార్ పైపులు లాగేస్తాడు, మనం కాళ్ళు తుడుచుకునే మ్యాట్లు లాగేస్తాడు. అలాగే అక్కడ వాషింగ్ మిషన్ పైన విడిచిన బట్టలు పెడతాం కదండి, వాటిని లాగేసి చింపేస్తాడు. మా అబ్బాయి బట్టలు నైట్ డ్రెస్లు అయితే చింపేశాడు. వెళ్తాడు, ఆడతాడు. పొద్దున్నే వీడి డ్యూటీ ఏంటంటే రూమ్లోకి వచ్చేసి పడుకున్న వాళ్ళని లేపుతాడు. ఫస్ట్ మా అబ్బాయి దగ్గరికి వెళ్తాడు, మా అబ్బాయిని ముందు నాకుతాడు, మూతంతా నాకి తర్వాత కొరకడం స్టార్ట్ చేస్తాడు. అలాగే వాడి ఫ్యాంట్లు అయితే 4-5 ఫ్యాంట్లు మోగాల దగ్గర పట్టుకొని ఇలా, అంటే కొరకడం అంటే ఆట అనమాట, గట్టికి కొరకడం. పట్టుకొని ఇట్లా అంటూ ఉంటాడు. అదేమైంది, పట్టుకున్నప్పుడు వీళ్ళు కంగారు పడి లాగుతూ ఉంటారు, చెనిగిపోతూ ఉంటాయి. ఇది బాగా అల్లరోడండి ఫ్రెండ్స్. అయితే ఇదైతే తీసుకున్నారు కదండి, ఇదేనండి. ఇంకా దీని గురించి నేను మీకు చెప్పాలనుకున్నది. ప్రజెంట్ వీడు మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా సరే బయటికి రాగానే ముందు వీడిని పిలవకుండా ఉన్న గేట్ దగ్గరికి వచ్చి టైసన్ అని పిలుస్తాను. ఎక్కడున్నా కానీ మంచం కింద సోఫా కింద అక్కడక్కడ పడుకొని ఉంటాడు. పిలవడమే ఆలస్యం, వచ్చేస్తాడు కాళ్ళ దగ్గరికి. అలాగే మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చి రావడంతోనే టైసన్ అనుకొని చెప్పి బ్యాగులు అక్కడ దారిలోనే విసిరేస్తారు. వాళ్ళ అమ్మకి ఇచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చి దీన్ని వెతుకుతారు ముందు, ఇది ఎక్కడుందా అని చెప్పి. అంత అల్లరోడ్ అండి. వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ వీడు. మాకు మామూలు అల్లరోడ్ కాదు, కానీ చాలా ఇంటెలిజెంట్ అండి. వీడికి గసిరినా తెలుసు, మనం సరదాగా ఉన్నా కూడా తెలుసు. ఇప్పుడు వీడి అర్జెంట్గా ఇంటి కింద దింపేయాలి. కింద దింపి ఎంతసేపు ఇక్కడ నిలబడ్డాడని చాలా గ్రేట్. ఆటలాడుతూ ఉండాలి, ఎంతసేపు ఆడుకోవడం. చూపించండి, ఆటలాడుతూ ఉండాలి, అవన్నీ తిరుగుతూ ఉండాలి, అన్నీ చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా కానీ ఇప్పుడు డాగ్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదండి, ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అంటే దగ్గరలో నియర్ బై విజయవాడ, ఏలూరు, హనుమాన్ జంక్షన్ ఈ చుట్టుపక్కల్లో, అంటే నేను పెద్ద ట్రైనింగ్ ఏం కాదండి, దీనికి ఏదో పోలీస్ డాగ్స్కి ఇచ్చే విధంగా ట్రైనింగ్ అయితే కాదు. కానీ సిట్ అంటే కూర్చోవడం, స్టాండ్ అంటే నిలబడడం, ఏదన్నా మనం ఫుడ్ తెచ్చేటప్పుడు ఆగమంటే ఆగడం, మనం చెప్పిన తర్వాతే తినడం, అలాగా కొన్ని చిన్నవి ఉంటాయి కదండి. అలా చిన్న ట్రైనింగ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. అంటే నాకైతే ఐడియా లేదు, ఇలా ట్రైనింగ్ ఇస్తారంట. మీలో ఎవరైనా కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు, సరే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు మీకు ఎవరన్నా తెలిసినా, ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరన్నా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నా కానీ ప్లీజ్ నాకు ఒక కామెంట్ అయితే పెట్టండి, మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. నేనైతే దీనికి ట్రైనింగ్ ఇప్పిద్దామని అనుకుంటున్నాను. ఇంట్లో పెంచే ఇప్పుడు పప్పీకి ట్రైనింగ్ ఇవ్వచ్చా లేదా అనే విషయం కూడా నాకైతే తెలియదు, మీ కామెంట్లో అయితే చెప్పండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు మా టైసన్ గారి గురించి నేను చెప్పాలనుకున్నది అయితే చెప్పేశాను. వీడి గురించి వీడు ఒక ప్రెసిడెంట్ మా అబ్బాయి కింద. చూశారు కదా, బాగున్నాడా, మీకు నచ్చాడా? ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళ గురించి తెలిసినా కూడా కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.